నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రేపు పంచమి తీర్థం, తిరుచానూరులో చక్ర స్నానానికి సర్వం సిద్ధం. ఏపీలో కొత్తగా 53 కళాశాలలు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తీరనున్న సాధారణ ప్రయాణికుల ఇక్కట్లు, జనరల్ బోగీలను పెంచనున్న సౌత్ సెంట్రల్ రైల్వే. అమరావతికి మరో ప్రఖ్యాత విద్యా సంస్థ, అమరావతిలో రాజధాని ప్రాంతంలో క్యాంపస్ ఏర్పాటుకు బిట్స్ ఆసక్తి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చక్ర స్నానం కోసం కొత్త నీటితో పుష్కరిణి సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 అభిజిత్ లగ్నంలో పద్మ సరోవరంలో చక్ర స్నానం నిర్వహిస్తారు. పంచమి తీర్థం రోజున పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే అమ్మవారు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ఏపీలో కొత్తగా 53 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలు, 2 పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 37 మండలాల్లో 47 కళాశాలలు, 2 పట్టణ ప్రాంతాల్లో 6 కళాశాలలు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశల వారీగా పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 2 జనరల్ కోచ్లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను 4కు చేరుస్తున్నట్లు పేర్కొంది. అవి కూడా ఆధునిక పరిజ్ఞానం కలిగిన LHB కోచ్లు ఉంటాయని వివరించింది. జోన్ పరిధిలోని 21 జతల రైళ్లకు అదనంగా 80 LHB బోగీలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తన క్యాంపస్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అన్ని హంగులతో అమరావతిలో ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు తెలిసిందే. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. బిట్స్ క్యాంపస్ రాకతో రాజధాని ప్రాంతం విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.